కనుక సదా స్వరాజ్యాధికారి అనగా సదా మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారం. సదా అనే శబ్దం పైన అండర్లైన్ బాబా చేస్తున్నారు. మరి సదా ఉందా? సదాలో అవును అని అనడం లేదు. అందరూ సదా అని ఎట్లా చెప్పగలరు? అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తోందా, లేదా మీరు మనస్సుని నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనస్సు యజమానిగా అవుతోంది కదా. ఇది కావాలా, అది చేయాలా అని మనస్సు అప్పుడప్పుడు యజమానిగా అవుతుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారులే. ఎవరైతే సదా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వాళ్ళే భవిష్య విశ్వరాజ్యాధికారులుగా కాగలుగుతారు. సదా చెక్ చేసుకోండి, ఎంత సమయం మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు అంటే మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారిగా అవుతారో అంతే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది. ఇక్కడ మనం ఎంత మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారిగా అవుతామో అంతే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారం పైన సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే 21 జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు? లెక్కాచారం ఉంది కదా. ఇప్పుడు సదా ఉంటే అప్పుడు కూడా సదా, దీనికి లెక్కాచారం అనేది ఉంది కదా, హిసాబ్ ఉంది కదా. ఈ సమయంలోని స్వరాజ్యం అనగా స్వయం పైన రాజుగా అవ్వడం ద్వారానే 21 జన్మల గ్యారెంటీ ఉంది. మరి నేనెవరు మరియు ఎలా తయారవుతాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారం ద్వారా స్వయం చూసుకోగలరు. నేను భవిష్యత్తులో ఏమవుతాను అనేది వర్తమానం ఇప్పుడు నా స్థితి అనుసారంగా, నా గతి అనుసారంగా, పురుషార్థం యొక్క గతి, తర్వాత మనోస్థితి, మనస్సు బుద్ధి సంస్కారాలు ఎంత నా అధీనంలో ఉన్నాయి, దీని అనుసారంగా నన్ను నేను చూసుకోగలను. అది బాబా అంటున్నారు. ఆలోచించండి, విశేష ఆత్మలైన మీ ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. బాబా అంటున్నారు, మీరు అనాది ఆత్మలు, ఆది ఆత్మలు. మీ యొక్క పవిత్రత యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం, పవిత్రత యొక్క రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ, పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంటుంది.